మోడీ గారికి అదానీ అంబానీ కాకుండా ముఖేష్ అంబానీ కన్నా కూడా అనిల్ అంబానీ అంటే ఎక్కువ ప్రేమ. ఇతర దేశాలు వెళ్ళినప్పుడు కూడా ఎంటా పెట్టుకెళ్ళి అక్కడ అసలు ప్రాజెక్టులు ఇప్పించాడు. వాడు బ్యాంకులకి కట్టవలసినటువంటి 45,000 కోట్ల రూపాయల అప్పుని 460 కోట్ల రూపాయలకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వాళ్ళు సెటిల్ చేసేసి అంబానీకి ఇచ్చేసారు. వాళ్ళ బ్రదర్ వీడియోకాన్ అనే ఒక సంస్థ ఉంది కదా, టీవీ ఈ ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు అవి అమ్మేవాళ్ళు. 71,000 కోట్లు 71,000 కోట్లు బ్యాంకులకు బాకీ పడ్డారు. వేదాంత అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూప్ వాడికి 3,200 కోట్లకు వాడికి సెటిల్ చేసేసారు. ఈ విధమైన పరిస్థితులు జరుగుతూ ఉంటే ఎన్నాళ్ళు ఈ అన్యాయాల్ని సహించాలి? మేలుకో, ప్రశ్నించు, పోరాడు, జయించు అని చెప్పి పుస్తకం వేశానని చెప్పి మనం చేస్తున్నాం. గుల్జారీలు అన్నందా ఆఖరికి మన్మోహన్ సింగ్ దగ్గరతో కూడా పోల్చుకున్నా కాలి గోటికి కూడా పనికిరాడు నరేంద్ర మోడీ అని చెప్పి. ఆయన వేసే సూటు రోజు ఎన్ని లక్షల ఖరీదో తెలుసా అండి? లక్షల ఖరీదు ఉంటుంది. ఇవాళ వేసింది ఇక రేపేడు మళ్ళీ కొత్తయే అయ్యట్ట పెట్టండి. పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు కాబట్టి అతనికి ఏమి వక్ర మార్గంలో సంపాదించాల్సినటువంటి అవసరం ఏంటి అనుకుంటారు. నిన్నగాక మొన్న బీహార్ ఎలక్షన్లకు ముందు 24లో 2 సెమీ కండక్టర్ ప్రాజెక్టులు శాంక్షన్ ఇచ్చినందుకు టాటా కంపెనీ వాడు 753 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చారు బీజేపీ.